Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయా అని అనిపించే విధంగా ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారిపోయింది. దీంతో ఈ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయంటూ అనేక విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల సమరం అంతా భూమా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉండడంతో ఆ కుటుంబ వారసురాలిగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన అఖిలప్రియ భవిష్యత్తును ఈ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలప్రియ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ అడిగిందన్న వార్తలు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కు భూమా కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ప్రజారాజ్యం పార్టీ రోజుల నుండి కొనసాగుతూనే ఉందని అంటారు. ముఖ్యంగా అఖిలప్రియ తల్లి శోభానాగిరెడ్డిని ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిపించుకోవడానికి అప్పట్లో పవన్ ఎన్నికల ప్రచారంలో ఎంతో కష్టపడ్డాడన్న వార్తలున్నాయి. పవన్ చిరంజీవి నుంచి దూరంగా జరిగి జనసేన పార్టీని పెట్టుకున్న తర్వాత కూడా భూమా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు పవన్ కు కొనసాగుతూనే ఉన్నాయని కొందరంటారు. ముఖ్యంగా శోభానాగిరెడ్డిలు చనిపోయినప్పుడు పవన్ చాలా ఆత్మీయంగా స్పందిస్తూ తన విచారాన్ని తెలియజేశారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అఖిలప్రియ వ్యక్తిగతంగా పవన్ ను కలిసి తన ఎన్నికల ప్రచారానికి పవన్ రాకపోయినా తనను సపోర్ట్ చేస్తూ ఒక ప్రకటన ఇమ్మని పవన్ పై ఒత్తిడి చేయాలని అఖిలప్రియ వ్యూహమని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటి వరకు ఈ అపాయింట్మెంట్ విషయమై ఎటువంటి స్పందన లేదని టాక్. అయితే పవన్ తన వ్యక్తిగత సలహాదారుల ద్వారా నంద్యాల ఎన్నికపై చేయించిన ఒక ప్రైవేటు సర్వేలో ఇప్పటికీ కొద్దిగా వైఎస్ఆర్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబుని ఇటు అఖిలప్రియని మెప్పించే విధంగా తన అభిమానులను భూమా కుటుంబానికి సపోర్ట్ చేయమని పవన్ పిలుపునిచ్చే ఆస్కారముందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.